మీడియా రంగంలో శ్రీ రేవతి నంద్ భట్ గోపరాజు గారు ఛానల్ అనే తెలుగు శాటిలైట్ ఛానల్ కు చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. గత 23 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రముఖ ప్రాంతీయ శాటిలైట్ న్యూస్ ఛానల్స్ తో పాటు ప్రాంతీయ న్యూస్ ఛానల్లో కూడా పనిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు గ్రామంలో నరసరాజు శ్రీ లక్ష్మీ తులసి గారులకు జన్మించిన ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు పనిచేశారు. అనేక మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, సెలబ్రిటీస్ ఆయన ఇంటర్వ్యూ చేశారు. అనేక సంఘటనల్లో రిపోర్ట్ చేశారు. జర్నలిజం అంటే ప్యాషన్ పెట్టడం జరిగింది. ప్రజల పక్షాన ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెర మీదకి తీసుకురావడంతో కీలక పాత్ర వహించారు. దేశంలో అనేక ప్రోగ్రామ్ ఏం చేశారు. ఇండియా యూత్ డెలిగేట్ గా పనిచేశారు. వెళ్ళారు. సిటీ యూత్ కాంగ్రెస్ లీడర్ గా పనిచేశారు వరంగల్ లో. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ వరంగల్ గా పనిచేశారు. అనేకమైనటువంటి పదవులు అనుభవించి ఒకసారి కరతాళంతో అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాం. తర్వాత అదే రాజకీయ రంగంలో శ్రీ రామరాజు గారు తనదైన విలాస రామరాజు అనేటువంటి ముద్రతోనే ఆయన కాంగ్రెస్ పార్టీ బీసీసీ సభ్యులుగా, జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వీరి నిస్వార్థ రాజకీయ నాయకులు, ప్రజాసేవే వీరి కర్తవ్యమైన విధంగా ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ నాయకుడిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మీ అందరి కరతాళ ధ్వనులతో విలాస కవి రామరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం. ప్లీజ్ సెల్ ఫోన్ అనేవాడు వెనక్కి వెళ్ళిపోండి. తదుపరి మన బట్టి జాతి నుండి మహిళా సేవలు అందించినటువంటి శ్రీ హేమలత పూర్ణచంద్రరాజు గారు. శ్రీమతి హేమలత పూర్ణచంద్రరాజు గారు తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి మండల పరిషత్ అధ్యక్షురాలుగా 5 సంవత్సరాలుగా సేవలు అందించారు. ఆత్మకూరు మండల కేంద్ర సర్పంచ్ గా 5 సంవత్సరాలు, ఎంపీటీ సభ్యురాలుగా 5 సంవత్సరాలుగా పనిచేశారు. ఆత్మకూరు సింగిల్ విండో అధ్యక్షురాలుగా 6 నెలలు అధ్యక్షురాలుగా, రాష్ట్ర పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులుగా మహిళలకు ప్రాతినిధ్యం, లైన్స్ క్లబ్ మోత్కూరు, రెడ్ క్రాస్ ఆత్మకూరు స్వచ్ఛంద సంస్థ ద్వారా విశేష సేవలు అందిస్తున్నారు. భట్రాజు కుటుంబ అనేక రకమైనటువంటి అంశాల్లో పాల్గొన్నారు. మన కమ్యూనిటీ నుంచి హేమలత, పత్తికంట హేమలత గారి గురించి చాలా మంది ఆదర్శంగా నిలిచారు. ఒక రాజకీయాల్లో మహిళలు రాణించాలి అంటే హేమలత గారు చూసి నేర్చుకోవాలి. ఆ గ్రామంలో ఒకే ఒక కుటుంబం, ఒక్క భట్రాజు కుటుంబం ఉన్నప్పటికీ కూడా మొత్తం మండల అధ్యక్షురాలుగా పనిచేసిన అనేది సామాన్యమైన విషయం కాదు. మీ అందరి కరతాళ ధ్వనులతో ఒకసారి హేమలత పూర్ణచంద్రరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుతున్నాం.